రక్తపు పారించే ఫ్యాక్షనిజం కుటుంబం నుండి వచ్చి గొడవల్ని ఆపే గొప్పోడయ్యాడు అరవింద సమేతలో ఎన్టీఆర్. ఇప్పుడు అదే రక్తపు పారిస్తూ శత్రుముఖుల్ని ఊచకోత కోసి సముద్రాన్ని ఎర్ర సముద్రంగా మార్చేసిన సముద్రపు దొంగ కథే ఈ దేవర. తనని నమ్ముకున్న తెగ కోసం ఓ తండ్రి కొడుకులు చేసిన ధర్మయుద్ధమే దేవర. సముద్ర తీరంలో ధైర్యంతో బతికే వాళ్ళకి భయాన్ని చూపించే ఉగ్ర నరసింహుడే ఈ దేవర. 1819 నేపథ్యంలో జరిగిన ఈ ఫిక్షన్ కథ శివం అజయ్ అనే పోలీస్ అధికారి యతి అనే గ్యాంగ్ ని పట్టుకోవడానికి మొదలవుతుంది. ఏపీ తమిళనాడు బోర్డర్లో అక్రమాలను తెరతీస్తున్న గ్యాంగ్ స్టార్ యతిని పట్టుకోవడానికి వెళ్తాడు శివం. అనూహ్యంగా అతనికి సింగప్ప అంటే మన ప్రకాష్ రాజ్ పరిచయం అవుతాడు. సముద్రపు దొంగ దేవర అంటే మన హీరో ఎన్టీఆర్ తెగువ గురించి తెలుసుకుంటాడు. ఎర్ర సముద్రానికి ఎదురెళ్లి తాము చేసే దొంగతనం వల్ల ఆ ఊరికి దేశానికి జరుగుతున్న నష్టాన్ని తెలుసుకున్న దేవర ఒక సంఘటనతో మనసు మార్చుకుంటాడు. తన ముఠా సభ్యుల్ని లూటీ చేయొద్దని హుకుం కూడా జారీ చేస్తాడు. అది నచ్చని బైరా అంటే మన బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ దేవరాకు ఎదురు తిరుగుతాడు. బైరా దేవరా వైరం ఎక్కడి వరకు వెళ్తుంది? ఈ క్రమంలో దేవరా కొడుకు వర అంటే డబుల్ యాక్షన్ కదా, ఇంకొక చిన్న ఎన్టీఆర్ అనమాట, ఎందుకు భయస్థుడుగా మారాడు, తర్వాత అతను కథను ఏ విధంగా మలుపు తిప్పాడు, ఇందులో తంగం అంటే మన శ్రీదేవి కూతురు ఉంది కదా జాన్వీ కపూర్ పాత్ర ఏంటి అనేది దేవర అసలు కథ. భయం పోవాలంటే దేవుడు కథ వినాలి, భయం ఏంటో తెలియాలంటే ఈ దేవర కథ వినాలా వద్దా? వెల్కమ్ టు షూట్ అండ్ షో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్స్ విజయ్. ఈ సినిమా రివ్యూ ఎందుకు లేట్ అయిందంటే యాక్చువల్గా మా ఊర్లో అయితే అన్ని థియేటర్స్ అయితే హౌస్ఫుల్ అయిపోయాయి అనమాట. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకుందామంటే నో టికెట్. మొత్తానికి అయితే నిన్నైతే నాకు టికెట్ అయితే దొరికేసింది. సో లెట్స్ గో రివ్యూ వినేద్దామా. భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలా. యాక్చువల్గా కొరటాల సినిమాలో మెసేజ్ మస్ట్గా ఉంటుంది. ఇందులో కూడా ఒక సందేశం అయితే ఉంది. మనిషి బతకడానికి ధైర్యం ఉండాల్సిందే, అయితే అది బతకడానికి తప్పితే ఎదుటి మనిషిని చంపడానికి కాదు అన్న కోణంలో ఈ దేవర కథను అల్లాడు కొరటాల. ఎర్ర సముద్రంపై తప్పు చేయాలన్న ధైర్యాన్ని అణిచివేసే భయంగా దేవరాను చూపించారు. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది, కానీ ఎర్ర సముద్రం చుట్టిన అల్లిన కథలో సముద్రానికి అలలు మాదిరిగానే దేవర కథ కూడా పడుతూ లేస్తూ సాగుతుంది. ఇక కథ మొదలుపెట్టిన తీరు తొలి 20 నిమిషాలు అయితే కథానాయకుడిని చూపించకుండానే కథలో ఇన్వాల్వ్ చేసిన విధానం అయితే బాగుంది. ఆ 20 నిమిషాల తర్వాత ఇక దేవర ఎంట్రీ ఉంటుందన్నమాట. ఇక దేవర ఎంట్రీ తర్వాత వేగం పుంజుకొని ఇంటర్వెల్ సీన్ తో హైప్ తీసుకొచ్చారు. సముద్రంలో అండర్ వాటర్ సీక్వెన్స్లు, యాక్షన్ ఎపిసోడ్స్, ఆయుధాలని దోపిడీ చేసే సీన్లు బాగా ఆకట్టుకుంటాయి. ఆచార్యాన్ని పక్కన పెడితే కొరటాల సినిమాలో మామూలుగా సోషల్ మెసేజ్ అయితే ఉంటుంది. ఊరు కోసం ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే లాభ అయిపోతాం అన్న మాదిరిగానే ఊరు బాగు కోసం రక్తపు పారించి చిన్న మెసేజ్ ను కూడా జత చేశాడు ఈ కొరటాల. ఎన్టీఆర్ ని జూనియర్, సీనియర్ రెండు విలక్ష పాత్రలో మాస్ ఎలిమెంట్స్ తో జోడించి చూపించిన విధానం చాలా బాగుంది. అయితే నేను ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత దేవరాను 2 పార్ట్లుగా కాకుండా ఒక పార్ట్ తోనే కొరటాల కంప్లీట్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. రిజల్ట్ కూడా మరో విధంగా ఉండేదేమో. పైగా ఫస్ట్ పార్ట్ లో ట్విస్ట్ చూసిన తర్వాత కొరటాలకి బాహుబలి కట్టప్ప సీన్ గుర్తుకు రాలేదా, లేదంటే ఆ సినిమాకి వచ్చిన హైప్ తోనే దేవరా పార్ట్ 2 కోసం ఎదురు చూస్తారని కావాలనే పెట్టారా అనే డౌట్ కూడా కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ ని రేసీగా నడిపించాలన్న కొరటాల సెకండ్ హాఫ్ వచ్చేసరికి డల్ అయ్యాడు. ఏదో చెప్పాలనుకుంటాడు కానీ అక్కడ ఇంకేదో అవుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది కొన్ని సీన్లు. నార్మల్ గా చెప్పుకోవాలంటే కొరటాల కథలో ఎమోషన్స్ అనేటివి కీలకం. ఒక సాదా సీదా కథకి సైతం ఎమోషన్ జోడించి ఆడియన్స్ ని కనెక్ట్ చేయడంలో దిట్ట కొరటాల. అయితే దేవరా కథని ఓ రేంజ్ లో చెప్పాలని చూసిన ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేంత ఎమోషన్స్ అయితే కనిపించవు. ఎర్ర సముద్రానికి ఎదురెళ్లి దోపిడీలు చేయడం, తిరిగి రియలైజ్ అవ్వడం వరకు ఓకే, కానీ ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోవడానికి రీజన్ సెకండ్ హాఫ్ కి దాచేసి ఫస్ట్ హాఫ్ పై పెదవి విరుపులు వచ్చేట్టు చేశారు. ఇంకా ఏముంది కథలో అని తీసి పారేసేట్టు కాకుండా ఇంకా బాగా తీసి ఉంటే బాగుండేది అన్నట్టు చేశారు. కథలో మంచి స్టఫ్ ఉన్న కొరటాల పూర్తి స్థాయిలో మార్క్ చూపించలేకపోయారన్నది మాత్రం వాస్తవం. ఓకే, ఇక జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఎమోషన్స్ సీన్లు పడాలే కానీ పండించడంలో ఓ అడుగు ముందే ఉంటాడు మనోడు. ఏ మాటకు ఆ మాట కానీ ఎన్టీఆర్ కత్తి పడితే అది అతని చేతికి మొలిచినట్టుగా అనిపిస్తుంది. ఎర్ర సముద్రంలో మచ్చల పులికి గాండ్రించినట్టే ఉన్నాయి కొన్ని యాక్షన్స్ ఎపిసోడ్స్. పదునెక్కిన కత్తికి ఆ రక్తపు చుక్కల అలంకారం అన్నట్టుగానే ఉంటుంది ఎన్టీఆర్ చేతిలో కత్తి ఫైట్స్. ఎమోషన్స్, డాన్స్ వీటిలో పేరు పెట్టడానికి ఏం లేదు, కానీ ఎన్టీఆర్ అంటే పూనకలు రప్పించే సీన్లు అయితే బాగున్నాయి.
బట్ మన మాస్ ఆడియన్స్ దేవరా నుంచి కూడా అలాంటి హై ఎక్స్పెక్టేషన్ ని ఆశించారు, కానీ అంచనాలకు తగ్గట్టుగా ఎన్టీఆర్ నైతే ఆ సినిమాలో చూపించలేకపోయారు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే ఉప్పొంగించే వీరుడే కావాలి అనే తడి బట్టలతో స్నానం చేస్తూ విరహ వేదనతో రగిలిపోయే సీన్ తో హీరోయిన్ జాన్వీ కపూర్ ని టాలీవుడ్ కి పరిచయం చేశాడు కొరటాల. ఆ సీన్ బట్టే కథలో ఆమె పాత్ర ముందు ఎలా ఉండబోతుందనేదే క్లారిటీ ఇచ్చేశారు. ఇందులో జాన్వీ గ్లామర్ సొగసులకు పదును పెట్టించే పాత్రతోనే సరిపెట్టేశాడు. స్నానం చేసే ఎంట్రీ సీను, చుట్టమల్లే సాంగ్, హీరో ఫైట్ చేస్తుంటే అబ్బా ఏమున్నాడే అని తహతహలాడిపోయే సీన్, ఫస్ట్ పార్ట్ లో జాన్వీని ఇంతవరకే పరిమితం చేశాడు కొరటాల. ఇంతకీ యాక్టింగ్ ఎలా చేసిందనే చర్చలు జరుగుతాయని అనుకున్నాడేమో, కానీ అసలు జాన్వీకి యాక్టింగ్ స్కోప్ లేని సీన్లు రాశాడు కొరటాల. కొన్నిసార్లు రంగస్థలంలో సమంతని గుర్తు చేసినా అది యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర, ఇది కేవలం గ్లామర్ పరిధిలో ఉన్న పాత్ర. దేవరాని ఢీ కొట్టే క్రూరుడిగా సైఫ్ అలీ ఖాన్ విలనిజం పండించారు. ఎన్టీఆర్ కి మిత్రుడిగా, తంగంకి తండ్రిగా శ్రీకాంత్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించారు. ఇక కేజీఎఫ్ రేంజ్ లో కథను చెప్పే పాత్రలో కనిపించాడు ప్రకాష్ రాజ్. అజయ్, మురళీ శర్మ, అభిమన్యు సింగ్, ఇలా చాలా మంది ప్యాడింగ్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. హీరోయిన్ ఫ్రెండ్స్ బ్యాచ్ లో హరితేజ, హిమజలు కనిపించారు. ఉన్నంతలో బాగానే చేశారు వీళ్ళిద్దరు. గెటప్ శ్రీను పాత్ర ఉన్న కామెడీ పరంగా పెద్దగా సెటప్ చేయలేదు. ఇక రత్నవేలు విజువల్ ట్రీట్ సినిమాకి ప్లస్ అయింది. ముఖ్యంగా సముద్రంలో అండర్ వాటర్ సీక్వెన్స్ లు పడిన కష్టం స్క్రీన్ పైన కనిపిస్తుంది. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ పార్ట్ కోసం ఫస్ట్ పార్ట్ నిడివిని కూడా 3 గంటల పాటు పెంచినట్టు అనిపిస్తుంది. ఇక మన ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ కత్తిరేయాల్సిన సీన్లు చాలానే కనిపిస్తాయి. అనిరుద్ మ్యూజిక్ పై సందేహాలు కలిగాయి, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ తో న్యాయం చేశాడు. చుట్టమల్లే సాంగ్ వినడానికే కాదు, చూడ్డానికి కూడా చాలా బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్ కి అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా హెల్ప్ అయిందని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ని సీనియర్ ఎన్టీఆర్ దేవరా కథ చెప్పునానా అని అంటాడు. తరువాత తరానికి చెప్పుకునే గొప్ప కథ కాదురా మీ నాయన కథ అని అంటాడు సీనియర్ ఎన్టీఆర్. ఈ డైలాగ్ లోనే దేవరా రిజల్ట్ ఉంది. దేవరా తరువాత తరానికి చెప్పుకునేంత గొప్ప కథ కాదు, కానీ చెత్త కథ అయితే కాదు. పాస్ మార్కులు అయితే వేయచ్చు ఈ సినిమాకి. ఇక ఫ్యాన్స్ ఆడియన్స్ విషయానికి వస్తే హై ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే నిరాశ ఖచ్చితంగా ఉంటుంది. కానీ మరి సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ ట్రోలింగ్స్ మాదిరిగానే అయితే లేదు. ఒకసారి అయితే చూడొచ్చు. సో ఓవరాల్ గా ఈ మూవీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే వీక్ గా ఉన్న కొన్ని సీన్స్ అక్కడక్కడ కాపీ కొట్టినా కూడా ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా బాగుంది. దేవరా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని మెప్పించే మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఈ కథలో ఎన్నో లోపాలున్నా కూడా ఎన్టీఆర్ యాక్టింగ్ కోసం, హీరోయిజం కోసం ఈ సినిమా ఒకసారి అయితే చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఎవరు అడిగినాడంటే చెప్పినాడని.